హాయ్, నమస్తే, వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఒక ప్రజానాయకుడు. అనేక గవర్నమెంట్లను చూసి ప్రజలకు ఇట్లయితే న్యాయం జరగదు, నేనే ఒక ప్రజానాయకుడిని అయితేనే ప్రజలకు న్యాయం చేయగలుగుతా అని రాజకీయంలోకి వచ్చిన వ్యక్తి. ఆయన ఎవ్వరా ఏందా అనేది నా మాటలలో చెప్పుడు కాదు, ఆయన మాటలలో ఇందాం. సార్ అన్నా నమస్కారం నమస్తే, సార్. బాగున్నారానే? బాగున్నాను. అన్నా చాలా రోజుల తర్వాత ఎట్లుంది పరిస్థితి ప్రజెంట్? ఇప్పుడైతే మంచిగానే ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అంత బాగానే ఉంది. 2 సార్లు ఎంపీటీసీగా చేసారు. అవును. చాలా గవర్నమెంట్లు అంటే టీడీపీ కాంచెలు చూసుకుంటూ వచ్చారు. అవును. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఒక్క విధంగానైతే టీడీపీ గవర్నమెంట్ మంచిగానే చేసింది. ఉమ్, ఈ రోడ్ల సదుపాయాలు, మట్టి పోసుడు ఇవన్నీ అప్పుడు కొద్దిగా రోడ్లు అన్ని మంచిగానే అయినాయి టీడీపీ గవర్నమెంట్. ఉమ్, ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక రైతు రుణమాఫీ అన్నారు, ఉమ్. అది కాలే. ఎందుకు రైతు రుణమాఫీ చేసారు కదా? చెయ్యలే కదా సార్. ఉమ్, ఏమైనా ఒక 50,000 20,000 వరకే వాళ్ళు చేయటం జరిగింది. ఉమ్, అదే వ్యతిరేకత జనాలలో వచ్చి ఉమ్. అంటే ఇప్పుడు మీరు అదొక్కటే అన్నారు, ఏమని? అంటే రుణమాఫీ చేస్తాడు అంటే చేయలేదు అది ఇది అని. అంటే అదొక్కటే ఉందా, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. ఏమున్నాయి డబల్ ఇక? బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని ఇల్లు కట్టేయలేదు. ఎందుకు కట్టించాడు కదా ఊళ్ళో? ఎక్కడ కట్టించిండో ఉమ్, చూపియండి. మాది కూడా సాగర్ నియోజకవర్గ కాన్స్టిట్యూషన్. ఉమ్, ఎక్కడ ఒక ఇల్లు కట్టించిండో చూపియండి అండి. ఉమ్. ఉచిత విద్య అన్నాడు. అదే కేజీ టు పీజీ. కేజీ టు పీజీ ఉమ్, అది లేదు. ఉమ్, ఆ ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు లేవు. ఉమ్. ఏం చేసింది ఆ గవర్నమెంట్? ఏం చేయలేదు. అందుకనే ప్రజలు వద్దు అని వద్దు అనుకోవడం. అని ఉమ్. ఉమ్. అసలు మీరు రాజకీయంలోకి ఎందుకు రావాలనుకున్నారు? ప్రజలకు సేవ చేయాలని ఉచితం అంటే ఇక్కడ ఉన్న నాయకులందరూ ప్రజలకు సేవ చేయట్లేదా? చేస్తాం. సరే, అధికారంలో ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి ఖచ్చితంగా జనాలకు సేవ చేయాలనే ఉంటది కదా. ఉమ్, ప్రజలు 2 సార్లు ఎన్నుకున్నారు ఉమ్, ఎంపీడీసీగా. ఉమ్, నా మీద నమ్మకంతోనే కదా ఉమ్. చేస్తానన్నది. అందువల్ల 2 సార్లు మీరు ఎంపీటీసీగా చేసినప్పటికీ ఏమేం ప్రజలకు హామీలు ఇచ్చారు, ఏమేం నెరవేర్చారు? నేను వాటర్ ట్యాంకులు కట్టించిన. ఉమ్, మళ్ళా రోడ్లు అనేది సీసీ రోడ్లు వేయించిన. ఉమ్, మురికాలు తీపిచ్చిన, ఉమ్, కట్టించిన. ఉమ్. అందరు ప్రజలకు ఏం కావాలనేది ఉంటే అది చేసేస్తున్నాను. ప్రజలు ఏం కోరుకుంటే అది అది చేశారు. చేసేస్తున్నాను. అందుకనే మిమ్మల్ని 2 మళ్ళా సార్లు ఎంచుకున్నారు. మళ్ళా ఉమ్. అయితే ఇప్పటికి 2 సార్లు ఎంచుకున్నారు మిమ్మల్ని ఎంపీటీసీగా. మీరు గట్ల ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో, మాట ఇచ్చారో అవి గట్ల నెరవేర్చారు. నెరవేర్చు. నెక్స్ట్ కార్యాచరణ ఏంది మీది? అంటే ఇట్లనే రాజకీయంలో కొనసాగుతారా? సాగుతాను ఉమ్, సాగుతాను. ప్రజలు ఎన్నుకున్నంత కాలం సాగుతూనే ఉంటాను. ఉమ్. అంటే నెక్స్ట్ టైం గట్ట ఇట్లనేనా, లేకపోతే మళ్ళీ జెడ్పీటీసీ ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా? చూద్దాం, మార్కెట్ కమిటీ అడుగుదామని ఆలోచనకున్నాం. ఉమ్, అడిగినాం కూడా. ఉమ్. సరే, నాది కూడా ఒక లిస్ట్ పేరు అనేది వస్తుందా? ఉన్నది. వస్తుందనే కదా ఆశ. అంటే ఎందుకు ఇవ్వాలి మార్కెట్ కమిటీ? అంటే అంటే ఇంతమంది ఇక్కడ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కాదని మీకెందుకు ఇవ్వాలి? నేను 2 సార్లు పర్యాలు ఎంపీడీసీగా చేసిన, ప్రజల్లో ఉన్న. ఉమ్, నాకు కూడా మండలం అంటే మా డాట్ ఏరియాకి సంబంధించి ఇంతవరకు ఏమి ఇయ్యలేదు. ఉమ్. ఈ పట్టు మాకు ఇయ్యండి అని అడుగుతున్నాం. ఓకే, ఇప్పటి వరకు మీ మండలానికి ఏది ఇవ్వలేదు కాబట్టి ఇవ్వాలని డాట్ ఏరియాకు రాలేదు. ఉమ్, మాది డాట్ ఏరియా, అటు కెనాల్కి పోయిన ఎంపీపీలు గిట్ట. ఉహు. ఈ పట్టు మార్కెట్ కమిటీకి కావాలని మేము మార్కెట్ కమిటీ కావాలని ఉమ్. కోరుతున్నాను. అయితే ఇక్కడ ఉన్న గతంలో చాలా సార్లు మంత్రిగా చేసినారు, ఉప ముఖ్యమంత్రి అంటే ఆయన అనుభవించిన పదవులు అంటే ఒక ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని అనుభవించిన వ్యక్తి ఉన్నాడు అనుకుంటా మీ నియోజకవర్గంలో. ఆయన మీకు ఎట్లా సహకరించాడు? బ్రహ్మాండంగా సహకరించింది ఆయన ఉమ్, ఉన్నంత కాలం. ఉమ్, ఈ రోడ్లు ఇవన్నీ వేసింది ఆయనే. ఉమ్, మాకు లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టింది ఆయనే. ఉమ్, బ్రిడ్జిలు కట్టించింది ఆయనే. ఉమ్, ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక బ్రిడ్జి లేదు, ఒక రోడ్డు లేదు, ఏమీ లేదు. అదే నెల్లికల్ లిఫ్ట్ కడుతున్నాడు. ఉమ్, నెల్లికల్ లిఫ్ట్ నేను ఆడ కూర్చేసుకొని నేను ఆడ కట్టిస్తాడు. ఉమ్, ఏదో లిఫ్ట్ ఉమ్, దానికి బునాది లేదు, ఏది లేదు. ఉమ్. అట్లాంటివి చేసింది మహానుభావుడు. మీరేమో వచ్చేసి జానారెడ్డి మాకు అన్నిట్లకి అన్ని సహకరిస్తారు అని అంటున్నారు. సహకరిస్తుంది. నాతోటి చాలా మంది అంటుంటున్నా, ఏ జానారెడ్డి ఎప్పుడున్నా కానీ పట్నంలోనే ఉంటాడు, ఈడ ఉంటాడు, ఆయన చేసింది ఏం లేదు అని. అది వాస్తవం? అట్లేం లేదు. ఆ, ఆయన ఆయన చేయబట్టి ఈ రోడ్డు ఇంత మాత్రం ఉన్నాయి. ఉమ్, ఈ ట్యాంకులు అన్ని ఆయన తెచ్చినాయి. మాకు అనుకూలంగానే ఉంటాడు. అట్లా ఏం లేదు. ప్రజలకు అందుబాటులోనే ఉంటాడు. సరే, కొన్ని పర్యాలు రాకుండా పోవచ్చు, కానీ కాన్స్టిట్యూషన్ అయితే వదిలిపెట్టి ఉండలేడు కదా. ఉమ్. అయితే ఇక్కడ ఉన్న అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యే గానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గానీ యంగ్ డైనామిక్ లీడర్స్ అని అనొచ్చా?
అంటే యువతనే కదా లాస్ట్ టైం భగత్ కట్ల యంగ్ లీడర్, ఇప్పుడున్న జైవీర్ కట్ల. అనొచ్చు అండి, ఉమ్. అనొచ్చు. అయితే వాళ్ళిద్దరు కట్ల మీకు ఎట్లా సహకరించారు? ఈయన అందరితో కలగలిపిగా ఉండే వ్యక్తి జయవీర్ గారు అండి. ఉమ్, ఆయనేమో నియంత్రణ పోగొడిపోయిండు, ఉమ్, ఎవరు భగత్ గారు. ఉమ్, ఆ భగత్ అట్లా నియంత్రణ పోకపోవటమే ఆయనకు అదైంది. ఉమ్, ఈయన ప్రజల మనిషి, ప్రజల్లో మంచిగా చొచ్చుకుని పోయే వ్యక్తి, ఉమ్. అందుకే గెలిచిండు. ఓకే అన్న, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏందన్న? మాది వ్యవసాయ కుటుంబం అండి, ఉమ్, మాది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయ కుటుంబమే ఉమ్. అంటే అమ్మ నాయన అంతా. ఆ, ఉమ్. వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ అట్లా ఎవరికట్లా ఏం ఆలోచన ఉంటది అంటే, తల్లిదండ్రులు ఏ దారిలో పోతే మేము కట్లా అదే దారిలో పోవాలనే ఆలోచన ఉంటది. అంటే కానీ నేను ఉమ్, చదువుకునే వయసులో ఉమ్, మరి ఇదే పెద్ద మనిషి సురేందర్ రెడ్డి గారు, నేను చదువుకుంటున్న 10th అయిపోయింది, పెళ్లి చేసుకోవడం జరిగింది. ఉమ్, జరిగినాక పిల్లగాడు జర హుషారుగా ఉండు, ఈ జనాలకు న్యాయం చేస్తట్టుందనే ఆలోచనతో మేరెడ్డి సురేందర్ రెడ్డి గారు చిన్న వయసులోనే ఉమ్, నన్ను రాజకీయంలోకి తీసుకొచ్చిందండి, ఉమ్. అట్లా ఆయన ద్వారా ఆయన ద్వారా ఆయన ద్వారా అట్లా మీరు రాజకీయంలోకి వచ్చారు. వచ్చింది. అయితే 2 సార్లు మీరు ఎంపీటీసీగా చేసి ఎంతవరకు ఎన్నికేసుకున్నా? జనాన్నే వెనకేసుకున్నా, జనాన్ని డబ్బు ఏం లేదు, జనాన్నే వెనకేసుకున్నా. మళ్ళా కూడా గెలిపిస్తారండి జనం. నేను సంపాదించుకునే వ్యక్తిని కాదు, ఇంతసేపు ఉన్న జనం వెంబడి పడి జనానికి ఏదైనా నైట్ ఆపద వచ్చినా ఉరుకుడే. ఎప్పుడు వచ్చినా ఎప్పుడు ఎప్పుడు ఏ వచ్చినా, ఫోన్ వచ్చినా గానీ. ఎప్పుడు వచ్చినా. ఆ, మరి అసోంటప్పుడు మీ అనుకున్న వాళ్ళే మీకు ఎన్నుపోటు పొడవడానికి కారణం ఏంది? ఈ రాజకీయ దురుద్దేశంతో అండి. ఉమ్. వీడు ఎదుగుతుండు, వీడిని తొక్కాలే, జైలుకి పోయారా మీరు? జైలుకు పోయినా 15 రోజులు గడిపించి వచ్చిన, ఉమ్. అది కూడా కోర్టు కొట్టేసింది, ఏమి ఇబ్బంది లేదు. ఉమ్. అంటే పోవాల్సిన పరిస్థితి ఎట్లా వచ్చిందంటారు? ఈ రాజకీయ దురుద్దేశంతోనే పెట్టిరండి. ఉమ్. వీడు ఎదుగుతుండు, ఉమ్. వీడిని దొక్కాలే ఉమ్. అనే ఆలోచనతో SC ST కేసు అదేదో పెట్టిర్రు. ఉమ్. ఓ 15 రోజులు జైలు జీతం గడిపొచ్చిన, ఉమ్. మళ్ళీ వచ్చిన, మళ్ళీ ఎంపీటీసీ గెలిచిన, వచ్చినాక మళ్ళీ మళ్ళా గెలిచి. గెలిచిన. అయితే ఇక్కడ మీ గ్రామం వచ్చేసి ఇటు నల్గొండ కాన్స్టెన్సీకి, ఇటు సాగర్ కాన్స్టెన్సీకి మధ్యలో ఉంటది. అవును. అంటే ఇక్కడ చూసుకున్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి అట్లా గతంలో మంత్రి, గతంలో ఎమ్మెల్యే చేసిడు, ఇప్పుడు గట్ల మంత్రి, ఇప్పుడు గట్ల ఎమ్మెల్యే. ఇటు చూసుకున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళా మీది సాగర్ చూసుకున్నా. ఎట్లా ఉంది వీళ్ళతోటి సత్సంబంధాలు? మంచిగా ఉన్నాయండి. ఇప్పుడు ఏది పోయి అడిగినా మాకు పలానా రోడ్డు కావాలి మంత్రి గారు అంటే పెట్టేస్తాడు, పలానా ట్యాంక్ కావాలన్నా మంచి ఇస్తాడు. అదేం లేదు, అదేం లేదు, ఏం లేదు, మంచిగా ఉందంట. మంచిగా. ఇక్కడ గతంలో చూసుకుంటే టిఆర్ఎస్ సర్పంచ్ ఉన్నాడు, మీరు కాంగ్రెస్ కి వెళ్ళి ఎంపీటీ. అంటే మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఎట్లా ఉండేది? ఏదంటే అతని పని అతను చేసుకునేది, నా పని నేను చేసుకుంటూ పోయేటోను. పని అంటే మీరంతా చేసేది ప్రజల కోసమే కదా? ప్రజల కోసం. అంటే ప్రజల కోసం కలిసి చేసేదా, లేకపోతే మిమ్మల్ని కలిసే ఎక్కడైనా చేసేది. ఇబ్బంది పెట్టేదా? కలిసి చేసేది. ఎక్కడ ఏమి ఇబ్బంది పెట్టలేదు? ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అంటే కౌంటింగ్ అట్లా ఉందనుకుంటా అవును. కొన్ని రోజులలో. అవును. ఏది గెలవబోతుంది ఇక్కడ? ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది, పక్కా కాంగ్రెస్. పక్కా కాంగ్రెస్. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందని గెలిపియాలి? ఇప్పుడు అన్ని చేసింది కాంగ్రెస్ గవర్నమెంటే కదనండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేసిరు అనేది అదే ఏం చేసింది అసలు కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్ సాగర్, మాకు కృష్ణ నీరు వాడుతుందంటే సాగర్ డ్యామ్ కట్టిన వాళ్ళే కదండి. అదేనాక ఈ రోడ్లు గీట్లన్నీ ఆ గవర్నమెంట్లే మాకు ఇవన్నీ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు అప్పుడు అన్ని వచ్చినాయి ఎక్కడైనా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కదా. అన్ని వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్, అన్ని వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ అని కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన రాజీవ్ గాంధీ అది మనకు ఉచిత ఆరోగ్యశ్రీ అదొకటి తీసుకొచ్చారు కండి. మళ్ళా ఇందిరమ్మ ఇండ్లు అనేది గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కదా. అయితే ఇప్పుడు మీరు వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ లని ఇవన్నీ జరిగినాయి అని అంటారు, కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారెంటీలకు అట్లా అమలు చేయడం అడుగుపోయింది, అది ఎట్లా చూడాలి? ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చిరండి, 5 నెరవేర్చినాయిగా. ఇంకొకటి ఉంది, ఏది ఉంది అది? ఏది? ఇది రైతు రుణమాఫీ, గృహలక్ష్మి, ఈ 2 మిలియన్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు అన్నారు మాట్లాడుతూ 2 మిలిగి ఉన్నాయి, ఒకటి రుణమాఫీ, ఒకటి గృహలక్ష్మి. గ్యాస్ ఇయ్యలేదే? పెన్షన్ గ్యాస్ ఇచ్చిండు కదా. గ్యాస్ ఎక్కడికి ఇచ్చినాడు? మాకు 500, సరే 500 సబ్సిడీ వస్తుంది. ఏమంటారు ఇప్పుడు ఉన్న వికలాంగులకైతే వితంతులకైతే పెంచేడా పెన్షన్?
పెంచుతాడేం అంటే మీరు పెంచుతాడు. కంప్లీట్ అయినాయి అని అన్నారు కదా. పెంచుతాడండి. ఉమ్, మొన్న అన్ని చేసిరు కదా, 100 రోజులల్లా ఇది చేస్తామని అన్నారు. గవర్నమెంట్ చేస్తది, ఖచ్చితంగా చేస్తది, ఇస్తది కూడా, ఆ నమ్మకం మాకు. చంద్రశేఖర్ గారు గతంలో ఈ పనులు చేసినాడు, మళ్ళీ కూడా అవే చేయబోతున్నాడు అని అంటున్నారు. వాస్తవమా? అసలు ఏం చేసిరు మీరు? ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చినానండి. ఉమ్, రోడ్లు వేయడం కానీ, ఉమ్, కాలువలు మురికాల వసతులు కల్పించుడు కానీ, ఉమ్, స్కూళ్ళకు సంబంధించినవి కానీ, ఉమ్, బడికి సంబంధించినవి కానీ అన్నీ చేసినాం. ఉమ్. ప్రజల కష్టాలని ఇబ్బంది కానీ పడకుండా. ప్రజలకు అందుబాటులో ఉండారంట కదా మీరు. నేను 24 అవర్స్ ఉమ్, లేస్తే ఇంటి ముందరనే ఉంటా, జనాలనే ఉంటా, ఉమ్. ఏదేమైనా కానీ నిత్యం ప్రజలనే ఉంటారు. ప్రజలనే ఉంటా. ఉమ్. ఇక్కడున్న రేపు ఒకవేళ ఎంపీ గెలిస్తే ఇదే కుందూరు జానారెడ్డి గారికి మంత్రి పదవి వస్తుందా? రావచ్చు, రాకపోవచ్చు అండి. రావచ్చు రాకపోవచ్చు అంటే అర్థం కాదు. ఇద్దరు ఇప్పుడు కొడుకులకు ఎంపీ టికెట్, ఉమ్, ఒక ఆయన ఎమ్మెల్యే చేసింది కాబట్టి ఉమ్, పెద్ద మనిషిగా గౌరవంగా పైన ఏదైనా వస్తే ఉమ్. గవర్నరు ఇస్తుండొచ్చు. గవర్నర్ ఏదో ఒకటి ఇస్తుండొచ్చు. ఇస్తుండొచ్చు. ఓకే. నెక్స్ట్ మీరు మళ్ళీ రాజకీయంలో గెలిస్తే ఏం చేయబోతారు జనాలకి? వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇప్పటికేమైనా మిగిలి ఉన్నా, అంటే వాళ్ళకి కావాల్సినవి అని అంటారు. ఇది మీ గ్రామమే కదా. అవ్ కానీ ఇక్కడ ఏం ప్రజలకు కావాలి, ఏం వసతులు లేవు, ఏం వసతులు ఉన్నాయి అనేది మీకు తెలియదు. అన్ని గ్రహించే చేస్తానండి. ఉమ్, ఆ, ఉమ్. కానీ నల్గొండకి వెళ్ళి కొద్దిగా చెప్పండి. ఉన్నాయి ఈ రోడ్లు గిట్ట, వాటి అవును, అదే మీద, ఇప్పుడు మేము నల్గొండకి వెళ్ళి వస్తుంటే గట్ల మొత్తం గుంతలు ఈ రోడ్లు కూడా మొన్న మాట్లాడటం జరిగింది మంత్రి గారితో. అది కూడా తొందరనే తొందరలోనే అయితే అవుతుంది. ఖచ్చితంగా. ఆ. మీరు గతంకి వెళ్ళి గట్ల కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. వా- గతంలో వచ్చేసి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. వా- అంటే ఏ విధంగా సపోర్ట్ చేసింది ఇక్కడ మీకు టిఆర్ఎస్ గవర్నమెంట్? మాకు అనుకూలంగా ఏం లేదండి. ఆయన పని చేసింది లేదు, పని చూపించింది లేదు, ఏ రోడ్డు వేసింది లేదు, ఒక ట్యాంక్ కట్టింది లేదు, ఒక బడి కట్టింది లేదు, ఏమి లేదండి. టిఆర్ఎస్ గవర్నమెంట్ మీకు సపోర్ట్ ఏం చేయలేదు. ఏం లేదు. కానీ మరి మీరు ఎట్లా అభివృద్ధి చేసినారు? నేను మా పార్లమెంటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ గారు నిధులతో. ఆయన నిధులతో పనులు చేయటం. ఆయన నిధులతో. నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్న ఇదే క్వశ్చన్. మళ్ళీ మీరు రాజకీయంలోనే ఉండి మార్కెట్ కమిటీ చైర్మన్ కావాలి అని కోరుకుంటున్నాను అన్న. వస్తే మీరు ఇదే ప్రజలకు ఏం చేస్తారు? నేను ఒకవేళ భగవంతం సేవలు మార్కెట్ కమిటీ వచ్చింది అనుకోండి, గవర్నమెంట్ మనది ఉంది, గవర్నమెంట్ ద్వారా రైతులకు సబ్సిడీ రూపాన కానీ, తడిసిన ధాన్యం కూడా కొనేటట్టు బోనస్ 500 గవర్నమెంట్ కల్పిస్తుంది. వాటి మీద ఫైటింగ్ చేసి తీసుకొచ్చి మార్గం చేస్తుంది. అంటే గవర్నమెంట్ తోటి కొట్లాడి రైతులకు గిట్టుబాటు ధర అవుతుంది, రైతులకు న్యాయం చేస్తాను అంటారు మార్కెట్ కమిటీకి అట్లా. ఒకవేళ ఆ మార్కెట్ కమిటీకి అట్లా రాకపోతే పార్టీ మారే అవకాశం ఉందా? మారనండి, జీతాంతం కాంగ్రెస్. అంటే ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎంపీటీసీ ఉంది, మీరు కోరుకున్నది అట్లా నెరవేర్చలేదు కదా, అంటే అదే పార్టీలో ఎందుకు ఉండాలి? నేను అన్ని చేసిన అండి. సరే, నేను ప్రజల మనిషిని, ప్రజలు నన్ను కూడా వాళ్ళు గవర్నమెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎంపీనే, ఆయనతోనే కొట్లాడి నిధులు తెచ్చుకోవడం జరిగింది. నేను అనుకున్న ప్రజలకు మాట ఇచ్చిన వరకు చేసినానండి. అంటే మీరు చేసిరు, ఓకే, నేనేమంటున్నా కోరుకున్నది ఇవ్వలే కదా. ఇప్పుడు రేపు మార్కెట్ చైర్మన్ ఇవ్వలేదు అనుకో, అయినా కానీ ఎందుకు ఉండాలి పార్టీలో? ఉంటా అండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటాను. నాకు ఈ పదవి ఇవ్వకున్నా గానీ కాంగ్రెస్ కొట్లాడతాను, కాంగ్రెస్ పార్టీతోనే కొట్లాడతాను. అన్ని వసతులు సదుపాయాలు కల్పించే ప్రయత్నం కూడా చేస్తానండి. గతంలో ఉన్న టిఆర్ఎస్ గవర్నమెంట్ కి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కి మధ్య తేడా? ఇప్పుడు నేను అనేది ఒకటేనండి, గత టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేయలేదండి. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, రుణమాఫీ రైతులకు అందరికి చేయలేదు, రైతులకు ఒడ్ల గిట్టుబాటు ధర అన్నాడు, ఆ గిట్టుబాటు ధర లేదు, నానా ఇబ్బందులు పెట్టి జనం కూడా విరక్తితోని గవర్నమెంట్ మారాలని వాళ్ళని ఈ విధంగా ఓడగొట్టడం జరిగింది. ఏం చేయలేదండి. నెక్స్ట్ మళ్ళీ ఏ గవర్నమెంట్ రాబోతుంది?
నెక్స్ట్ కూడా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటేనండి. ఉమ్, కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది. ఉమ్, ఈ 10 ఏళ్ళు ఉమ్, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఈ ఉమ్. రాష్ట్రాన్ని వెళ్తాడని మాకు నమ్మకం ఉంది. వాళ్ళు వీళ్ళు అంటుంటే ఎన్న ముచ్చట రేవంత్ రెడ్డి బీజేపీకి సరెండర్ అయిపోయాడు, అది వాస్తవం ఉండరా? అది ఎట్లా చేస్తాడండి? ఉమ్, పిచ్చి మాటలు కాకపోతే ఉమ్, అది తప్పు. ఉమ్. ఇప్పుడు సెంట్రల్ కొట్లాడి హైదరాబాద్ చెప్పండి. కొట్లాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అండి. ఉమ్. రేవంత్ రెడ్డి ఆయన లేకపోతే కొట్లాడింది అలా ఏముంది, అందరు కలిసి కొట్లాడితేనే కదా. లేదండి. ఆయన ఉమ్, ఆయన నిశ్చితంగా పోరాడిన కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఉమ్. దాంట్లో ముచ్చటే లేదు. ఇప్పుడు సెంట్రల్ లో ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక, అంటే కౌంటింగ్ అయిపోయినాక ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటారు? బీజేపీ కాంగ్రెస్? కాంగ్రెసే రావాలనుకుంటున్నాం. అంటే రావాలనుకుంటున్నారు అని అంటే రాదని మీకే డౌట్ అట్లా కాదులే కానీ ఈ దాన్ని ఏమంటారు, కూటమి సీట్లు వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇండియా కూటమి ఒకవేళ వస్తే వస్తుంది. మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ని గెలిపియాలి సెంట్రల్ లో కూడా? సెంట్రల్ లో కాంగ్రెస్ ఉంటేనే ఈ రైతులకు అన్నిటికీ ఇది అవుతుందండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనే ఈ బీదోళ్ళకు సాధోళ్ళకు ఇందిరా మైన్లు ఈ ఇండ్లు అన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ తోనే అవుతాయి. ఓకే, వన్ వర్డ్ ఆన్సర్. ఒక నాయకుని గురించి ఒక మాటలలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? మంచి నాయకుడు అండి. మంచి నాయకుడు, అనుకున్నది పట్టుబడతాడండి, చేస్తాడు. కేసీఆర్ ఇక ఉత్త గారడి మాటలే ఆయన. గారడి పొద్దున ఓ మాట మాట్లాడతాడు, సాయంత్రం వరకు ఇంకో మాట మాట్లాడతాడు. కుందూరు జానారెడ్డి ఆయన నిశ్చితంగా ఉండే వ్యక్తి అండి. నిశ్చితంగా ఉండే వ్యక్తి. కేటీఆర్ ఇక కేటీఆర్ ఆయనది కూడా చూస్తూనే ఉన్నాం కదా, స్టేజ్ల మీద పోజులు, పోజులు. ఆయన ఎంత ఉన్నా ఆయనది నెక్స్ట్ టార్గెట్ క్లోజ్ అయినండి ఆయనది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన బ్రహ్మాండ వ్యక్తి. హరీష్ రావు హరీష్ రావు కొంచెం పర్వాలేదండి, ఎందుకని అంటానికి కూడా కొంచెం పర్వాలేదు. మంత్రి సీతక్క బ్రహ్మాండ వ్యక్తి అండి. కల్వకుంట్ల కవిత ఈ కవితక్క చేయబట్టే చీప్ లిక్కర్ల కేసుల్లో జైల్లో పడ్డది. చీఫ్ నిక్కర్ కేసు కేసులు అది నిజమైన కేసు అంటారా? నిజంగానే ఒక ముఖ్యమంత్రిని కేజ్రీవాల్ వేసేంత ఏమంతా ఉండబట్టే కదా, ఈ గ్యాంగ్ అంతా ఉండబట్టే కదా. ఆయన కూడా మొన్నటిదాకా జైల్లో ఉండొచ్చుండు కదా. ఈమె కూడా కళ్ళ నుంచి వెళ్ళలే, వెళ్తుందని నమ్మకం కూడా లేదు. వెళ్తుందని నమ్మకం కూడా లేదండి. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన ప్రజలకు సేవ చేసే మనిషి. ఆపదలున్నా ఏదున్నా ఆయన మంచి నాయకుడు. ఇంకా గవర్నమెంట్కి వెళ్ళి మీరు ఏం కోరుకుంటున్నారు మీ జనాల కోసం, మీ ప్రజల కోసం? మా గవర్నమెంట్ మొన్న మాట కూడా ఇచ్చిందండి. గవర్నమెంట్ సాగర్ కాన్స్టిట్యూషన్ లో లిఫ్ట్ అనేది అది చేస్తుంది అన్నది, చేస్తాడు. అది ఖచ్చితంగా జానారెడ్డి గారు, మా జయవీర్ గారు, కాబోయే ఎంపీ రఘువీర్ గారు, వీళ్ళంతా కలిసి ఖచ్చితంగా సాధిస్తారు. ఓకే, చివరిగా మా ఛానల్ ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? మీ ఛానల్ ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ నిశ్చితంగా పనులు చేస్తారు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. జనాన్ని కూడా అందరికి మేలు జరిగేటట్టు మా పార్టీ తరపు నుంచి నేను కూడా కొట్లాడతాను. ప్రభుత్వం మీద ఫైట్ చేస్తాను కూడా. మళ్ళీ యథావిధిగా ప్రజలు మళ్ళీ నన్ను ఎన్నుకుంటారని అనుకోవటం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసిరు కదా ప్రజలారా, ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. ఏది ఏమైనా నా మీద ఎన్ని కుట్రలు పడినా కానీ నేను ఇదే పార్టీలో ఉంటా, ఇదే ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తా అని అంటున్నా చంద్రశేఖర్. దీని గురించి మీరు గట్ల ఏమైనా డీటెయిల్స్గా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.